హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ కేక్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజైతే 2 కేక్స్ ఆర్డర్ ఉన్నాయండి నాకు. ఈ 2 కేక్స్ కూడా ఒకలే ఇచ్చారు. అంటే ఒకరిదేమాట బర్త్డే. మార్నింగ్ ఒకటి, ఈవినింగ్ ఒకటి కావాలని చెప్పారు. దానికోసం అయితే నేను ఒకటి పైనాపిల్ ఫ్లేవర్ కావాలని చెప్పారండి. ఇంకొకటి అయితే స్ట్రాబెర్రీ ఫ్లేవర్ కావాలని చెప్పారు. వీటి కోసం అయితే నేను స్పాంజెస్ నిన్న నైటే ప్రిపేర్ చేశానండి. ఎందుకంటే మార్నింగ్ 10 కల్లా ఒక కేక్ కావాలని చెప్పారు కదా, అందుకని నైటే ప్రిపేర్ చేసేసుకున్నాను. ఒకటి వచ్చేసి వెనీలా పైనాపిల్ స్పాంజ్ అండి. ఇంకొకటి వచ్చేసి స్ట్రాబెర్రీ స్పాంజ్. అంటే ఇంకేం లేదు, వెనీలా స్పాంజ్ అంటే మనం పైనాపిల్ వెనీలా ఎసెన్స్ వేసి చేస్తాము. అదే స్ట్రాబెర్రీ స్పాంజ్ కోసం అయితే మాత్రం వెనీలా ప్లస్ స్ట్రాబెర్రీ ఎసెన్స్ అనేది యాడ్ చేస్తామండి. పైనాపిల్ ఎసెన్స్ అనేది ఇంకా వేయకుండా స్ట్రాబెర్రీ ఎసెన్స్ వేసుకుంటే అది మనకి స్ట్రాబెర్రీ వేస్ అయిపోతుంది. ఇలాగ మనము ఏ ఫ్లేవర్తో చేస్తున్నామో ఆ ఫ్లేవరు ఎసెన్స్ అనేవి యాడ్ చేసుకుంటే ఆ స్పాంజ్కి సరిపోతుందండి. ఇంకా సపరేట్గా ఏమి వేసి మనం చెయ్యవసరం లేదు. దీనికోసం అయితే నేను ఇలా ప్రిపేర్ చేసుకున్నాను కదా, వీటిని వచ్చేసి పై లేయర్ కొంచెం తీసేసానండి. కొంచెం వెట్గా ఉంటుంది కదా, అది తీసేసాను. మిగిలింది వచ్చేసి 3 లేయర్స్ కింద అయితే కట్ చేసేసుకున్నాను. 2 స్పాంజులు కూడా నేను 3 లేయర్స్ కింద అయితే కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నానండి. ఇలా మొత్తం అంతా కూడా పైదంతా కూడా తీసేసాను. ఈ కట్ చేసేసి ఈ స్పాంజ్ వచ్చేసి నేను పక్కకు పెట్టేసుకున్నాను. ఈ వెనీలా పైనాపిల్ది వచ్చేసి స్టార్ట్ చేశానండి. పైనాపిల్ కేక్స్ అవి కూడా చాలానే ఉన్నాయి మన ఛానల్లోని. ఎందుకంటే ఎక్కువగా నాకు ఆర్డర్ వచ్చేది ఏంటంటే పైనాపిల్ ఒకటి, వెనీలా, తర్వాత బటర్ స్కాచ్, ఈ మూడే ఎక్కువగా నాకు వస్తూ ఉంటాయండి. అందుకనే ఏంటంటే ప్రతిసారి నేను అదే చూపించడం ఎందుకు వేస్ట్ కదా అని చెప్పేసి క్రమ్ కోట్ చేసిన తర్వాత డెకరేషన్ మాత్రమే నేను ఈ మధ్య అంతా కూడా నేను చూపిస్తున్నాను. ముందుగా ఎవరైనా మన ఛానల్ని కానీ కొత్తగా చూస్తున్నట్టుగైతే ప్లీజ్ అండి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీడియోస్ అయితే చాలామంది చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయటం లేదండి. ప్లీజ్ అండి లైక్ అయితే తప్పకుండా చేయండి, మర్చిపోవద్దు. మీరేంటంటే లైక్ చేయడం వల్ల నెక్స్ట్ ఇంకా వీడియోస్ చేయడానికి మాకు కొంచెం ఇంట్రెస్ట్ అనేది వస్తుంది కదా, అందుకనే లైక్ అయితే మీరు కంపల్సరీగా లైక్ చేసేయండి. నెక్స్ట్ వచ్చేసి నేను కొంచెం షుగర్ వాటర్లోని ఈ పైనాపిల్ క్రష్ అనేది కొంచెం యాడ్ చేసుకున్నానండి. యాడ్ చేసుకొని ఈ ఫస్ట్ లేయర్కి వచ్చేసి కొంచెం షుగర్ వాటర్తోని సోక్ చేసేసుకొని ఈ ఈ క్రీమ్ అనేది యాడ్ చేసేసాను. ఈ క్రీమ్లోని వచ్చేసి కొంచెం నేను పైనాపిల్ క్రష్ అనేది కూడా క్రీమ్లో కూడా యాడ్ చేసుకున్నానండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మనం ఈ ప్రతి లేయర్కి కూడా పెట్టేసుకొని పైన కొంచెం మళ్ళీ ఈ పైనాపిల్ క్రష్ అనేది యాడ్ చేసుకొని నెక్స్ట్ వచ్చేసి కొంచెం వైట్ చాకో చిప్స్ వేసుకోవాలండి. వైట్ చాకో చిప్స్ కానీ లేదంటే మీ దగ్గర వైట్ చాక్లెట్ ఉంటుంది కదా, కాంపౌండ్ ఉంటుంది కదా, వైట్ కాంపౌండ్, అదైనా సరే కొంచెం కట్ చేసుకొని మనం ఇలా పైన అనేది వేసుకున్నాం అనుకోండి, టేస్ట్ ఇంకా కొంచెం బాగుంటుంది. బేకరీస్లో ఏంటంటే ఇవన్నీ వేయరు, మనం ఏంటంటే హోమ్ మేడ్లో చేస్తాం కాబట్టి ఇవి కొంచెం వేస్తేనే వాళ్ళకి టేస్ట్ అనేది బాగా తెలుస్తుంది. అప్పుడు ఏంటంటే మనకి మళ్ళీ మళ్ళీ ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుందండి. వాళ్ళకి ఒక్కసారి నచ్చింది అనుకోండి కస్టమర్స్కి మళ్ళీ మళ్ళీ ఇస్తుంటారు. వాళ్ళకి ఎందుకంటే ఆ ఫ్రెష్నెస్ అనేది వాళ్ళకి తెలుస్తుంది. మధ్య మధ్యలోని ఈ చాకో చిప్స్ అవి తగులుతూ ఉంటాయి కదా, ఆ తగలడం వల్ల ఏంటంటే వాళ్ళకి తింటున్నప్పుడు బాగా అనిపిస్తుంది. అప్పుడు ఏంటంటే కస్టమర్స్ మళ్ళీ మళ్ళీ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తారు. మొత్తం అంతా అయితే ఇలా క్రమ్ కోట్ చేసేసుకున్నానండి. క్రమ్ కోట్ చేసుకొని ఈ బోర్డు మీదకి అయితే షిఫ్ట్ చేసేసుకున్నాను నేను. ఇది షిఫ్ట్ చేసుకొని కాసేపు అయితే ఫ్రిడ్జ్లో సెట్ చేసేసుకున్నాను. ఇంకా సెట్ చేసుకున్న తర్వాత ఫైనల్ ఫినిషింగ్ అనేది స్టార్ట్ చేస్తానండి. ఫైనల్ ఫినిషింగ్కి వచ్చేసి నేను కలర్ అది ఏం యాడ్ చేయలేదు, జస్ట్ క్రీమ్ మాత్రమే అలాగ అప్లై చేస్తాను. ఇంకా క్రీమ్లో కూడా ఇంకేమీ యాడ్ చేయలేదండి, ఓన్లీ జస్ట్ క్రీమ్ మాత్రమే ఇది. ఇలా క్రీమ్ పెట్టేసి మనం ఫినిషింగ్ అనేది నీట్గా చేసేసుకోవాలి. ముందంతా పైన చేసేసుకోవాలండి. పైన కొంచెం క్రీమ్ యాడ్ చేసుకొని బాగా ఫినిషింగ్ ఇచ్చుకున్న తర్వాత ఇలా సైడ్స్ మనం స్క్రాప్ చేస్తూ వెళ్ళామనుకోండి, అప్పుడు నీట్గా ఉంటుంది. ఫస్ట్ స్టార్టింగే మనం కొంచెం ఎక్కువగా పెట్టుకుంటూ వెళ్ళాలి, తక్కువగా పెట్టుకోకూడదు. ఏంటంటే అప్పుడు మనకి లోపల బేస్ అనేది బయటికి కనిపించేస్తుంది. అందువల్ల స్టార్టింగ్ మనం పెట్టుకుంటున్నప్పుడే కొంచెం ఎక్కువగా క్రీమ్ అప్లై చేసామనుకోండి,
మళ్ళీ మనం స్క్రాపర్‌తోని స్క్రాప్ చేసేటప్పుడు ఏంటంటే, ఆ క్రీమ్ అంతా మళ్ళీ వచ్చేస్తది. ఫినిషింగ్ అనేది నీట్‌గా వచ్చి మిగిలిన క్రీమ్ అంతా కూడా వచ్చేస్తది మళ్ళీని. ఇలాగ ముందు ప్యాలెట్ నైఫ్‌తోనైతే ముందు ఫినిష్ చేసుకొని, తర్వాత స్క్రాపర్‌తోని మనకి ట్రాన్స్‌పరెంట్ స్క్రాపర్స్ ఉంటాయి కదండీ! ఆ స్క్రాపర్స్ తీసుకున్నామంటే ఫినిషింగ్ నీట్‌గా వస్తది. మీకు బేకింగ్‌లో ఏదైనా డౌట్ ఉన్నదనుకోండి నాకు కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. మొత్తం అంతా ఇలా ఫినిష్ చేసిన తర్వాత నేను కొంచెం ఏంటంటే న్యూట్రల్ జెల్ ఉంటది కదండీ! న్యూట్రల్ జెల్‌లోని కొంచెం యెల్లో కలర్ అనేది యాడ్ చేసుకున్నాను. ఒక 3, 4 డ్రాప్స్ యెల్లో కలర్ యాడ్ చేసుకొని ఒక 2, 3 డ్రాప్స్ వాటర్ అనేది యాడ్ చేసుకున్నాను. జస్ట్ నార్మల్ వాటరే యాడ్ చేసుకున్నాను. ఎక్కువగా యాడ్ చేయకూడదండి. బాగా లిక్విడ్ లాగా అయిపోతది. మనకేంటంటే కొంచెం ఇలా జారినట్టుగా మనకు కనిపిస్తే సరిపోతది. ఆ కన్సిస్టెన్సీ వస్తే మనకి బావుంటదనమాట. మధ్యలోనొచ్చేసి నేనివ్వలేదు. కొంచెం సైడ్స్ మాత్రమే ఈ న్యూట్రల్ జెల్ అనేది వేశానండి. తర్వాత ఇంకొంచెం న్యూట్రల్ జెల్‌లోని బ్లాక్ కలర్ అనేది అంటే బ్లాక్ జెల్ కలర్ అనేది కొంచెం యాడ్ చేసుకొని మధ్యలో ఇది ఉంది కదా! యెల్లో కలరు దాంట్లోనే ఈ డిజైన్ వేరే డిజైన్ అనేది ఇచ్చానండి. కొంచెం యెల్లో కలర్ వేసిన తర్వాత ఈ ప్యాలెట్ నైఫ్‌తోని కొంచెం అలాగా స్క్రాప్ చేసుకుంటూ వెళ్ళాలి. తర్వాత ఈ బ్లాక్ దాంతోని కూడా సేమ్ లైన్స్ ఇలాగే ఇచ్చేసానండి రౌండ్‌గాని. కొంచెం థిక్‌గా ఉంది. అందుకనే కొంచెం డ్రిప్పింగ్ సరిగ్గా అవ్వలేదు. కానీ ప్రాబ్లమ్ లేదు. తర్వాత టూత్ పిక్ తీసుకొని ఇలాగా డిజైన్ అనేది మనం ఇచ్చేసుకోవాలండి. డిజైన్ అయితే చాలా వస్తది. ఎవరైనా కొత్తగా బేకింగ్ స్టార్ట్ చేసే వాళ్ళైతే ఇలాంటి డిజైన్స్ ఇచ్చుకున్నారనుకోండి సింపుల్‌గా అయితే అయిపోతది. ఎందుకంటే క్రీమ్ డిజైన్స్ వాళ్ళకి కొంచెం కష్టంగా ఉంటాయన్నమాట. మెల్ట్ అయిపోతూ ఉంటది కదా! డిజైన్స్ అనేవి కొంచెం కష్టం అనిపిస్తది. అలాంటప్పుడు ఏంటంటే ఇలాంటి జెల్ కలర్స్ ఇలాంటి న్యూట్రల్ జెల్‌తోని గాని మనము డిజైన్స్ ఇచ్చుకున్నామనుకోండి సింపుల్‌గా అయిపోతది. చూడ్డానికి కూడా మంచి లుక్ ఉంటది. నెక్స్ట్ వచ్చేసి కొంచెం యెల్లో కలరు క్రీమ్ అనేది కలుపుకొని నేను ఈ రోజెస్ అనేవి పెట్టుకున్నానండి. ఒక 2 రోజెస్ అనేవి వేసుకున్నాను. అంటే మధ్యలో కొంచెం ప్లెయిన్‌గా ఉంది కదా! అక్కడొచ్చేసి ఇలా పెట్టేసాను నేను. క్రీమ్ ఆరిపోతుందండి. కొంచెం గాలి ఎక్కువగా ఉన్నది. చల్లగాలి ఎక్కువగా ఉన్నది. క్రీమ్ ఏంటంటే ఆరిపోతుంది. ఈ ఫ్లవర్స్ ఇలా పెట్టేసుకున్న తర్వాత కొంచెం కలర్‌లోని ఈ లీఫ్ కలర్ అనేది ఉంటది కదా! లీఫ్ జెల్ కలరు అది కొంచెం యాడ్ చేసుకున్నానండి క్రీమ్‌లోని. యాడ్ చేసుకొని ఇలాగ లీఫ్ డిజైన్ అనేది ఇచ్చేసాను. ఈ ఫ్లవర్ చుట్టూతా కొంచెం ఆ డిజైన్ అనేది ఇస్తే చూడడానికి మంచి లుక్ వస్తదనమాట. ఇలా ఇచ్చేసిన తర్వాత నేను కొంచెం క్రీమ్‌లోనొచ్చేసి పింక్ కలర్ అనేది యాడ్ చేసుకొని ఇక్కడ నేమ్ వచ్చేసి రాసేసానండి. ఆ బాబుది నేమ్ చెప్పారు. ఆ నేమ్ రాసేసాను. ఈ పైనొచ్చేసి కొంచెం సిల్వర్ స్ప్రింకిల్స్ అనేవి కొంచెం యాడ్ చేసేసుకున్నానండి.
ఇలా యాడ్ చేసేసుకొని ఆమె వచ్చింది 10 వచ్చింది, వాళ్ళకి ఇచ్చేసాను ఈ కేక్ అయితే. ఇది ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ ఇంకో కేక్ ఉంది కదా, అదైతే ప్రిపేర్ చేయడానికి స్టార్ట్ చేశానండి. ఎందుకంటే టైం ఉంది కానీ ఈవినింగ్ అయితే ఇమ్మన్నారు కానీ నేనేంటంటే ఎలాగా చేస్తున్నాను కదా, ఇంకెందుకు మళ్ళీ ఇంకోసారి చేయడం అని చెప్పేసి ఇది కూడా స్టార్ట్ చేశాను. ఇది చేసి పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి, తర్వాత ఇంట్లో పని అనేది స్టార్ట్ చేసుకోవచ్చు కదా, అందుకని నేను ఇది కూడా స్టార్ట్ చేశాను. దీనికి కూడా సేమేనండి. కొంచెం షుగర్ వాటర్లోని ఈ క్రష్ అనేది, స్ట్రాబెర్రీ క్రష్ అనేది యాడ్ చేసుకున్నాను. తర్వాత కొంచెం క్రీమ్ వచ్చేసి, కొంచెం క్రీమ్లోని నేను ఈ స్ట్రాబెర్రీ క్రష్ కూడా కలుపుకొని ప్యాలెట్ నైఫ్తోని కొంచెం క్రీమ్ అప్లై చేసానండి. దీనికోసం వచ్చేసి ఫిల్లింగ్స్కి అయితే మనం స్ట్రాబెర్రీ క్రష్ వేస్తాం కదా, ఫిల్లింగ్స్లో ఇంకేం వేయం కదా. అంటే స్ట్రాబెర్రీస్ ఉంటే వేసుకోవచ్చు, లేదంటే మాత్రం ఈ క్రీమ్ ఫినిష్ ఇస్తే సరిపోతుంది. నా దగ్గర ఏంటంటే కొంచెం చెర్రీస్ ఉన్నాయండి, ఆ చెర్రీస్ నుంచి నేను కొంచెం ముక్కల్లా కట్ చేసేసుకొని ఈ ఫిల్లింగ్స్లో కొంచెం యాడ్ చేసుకున్నాను. ఇదైతే ఆప్షనలే, కంపల్సరీ ఏం కాదు. స్ట్రాబెర్రీ క్రష్తోనే మనం మేనేజ్ చేసేసుకోవచ్చు, ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు. ఎక్కువ పట్టలేదండి, కొంచెమే నేను తీసుకున్నాను. ఎందుకంటే మనం యాడ్ చేసేది ఓన్లీ 2 లేయర్స్కే కదా యాడ్ చేస్తాము, అందువల్ల కొంచెం అయితే సరిపోతుంది. ఈ లేయర్స్ పెట్టుకునేటప్పుడే మనము అడ్జస్ట్ చేసుకోవాలండి, సైడ్స్ వెళ్ళిపోకుండా. అంటే ఒక సైడ్ ఎక్కువ ఒక సైడ్ తక్కువ కాకుండా చూసుకోవాలి. మధ్యలోకి కరెక్ట్గా పెట్టుకున్నామంటే మనం కేక్ చూడడానికి కూడా అప్ అండ్ డౌన్ లేకుండా ఉంటుంది. మనం 1/2 కేజీ ప్రిపేర్ చేసేటప్పుడు వచ్చేసి మనకి ఒక 1/2 కప్పు వాటర్ తీసుకుంటే సరిపోద్దండి సోకింగ్కి, ఇంకా అంతకంటే ఎక్కువ అవసరం లేదు. ఎందుకంటే ఎక్కువ వేసినా సరే అదేంటంటే బాగా ముద్దలాగా అయిపోతుంది కేక్ అంతా కూడా, దానికోసం ఒక 1/2 కప్ అయితే తీసుకుంటే సరిపోద్ది. అంటే 1/2 కేజీ కేక్ కోసం అయితే 1/2 కప్ సరిపోద్ది. 1 కేజీకి అయితే 1 కప్ తీసుకోవాలి వాటర్ అనేది మనం సోకింగ్ కోసం. ఇవి మధ్య మధ్యలో ఇలాగా వేసుకున్నాం అనుకోండి, ఏంటంటే తిన్నప్పుడు వాళ్ళకి కూడా తగులుతాయి కదా, ఆ టేస్ట్ కూడా బాగుంటుంది. ఫైనల్ లేయర్ అయితే పెట్టేసుకొని క్రీమ్ ఫినిషింగ్ చేసుకొని నేను క్రమ్ కోట్ అయితే చేసుకొని ఫ్రిడ్జ్లోనైతే సెట్ చేస్తానండి కాసేపు. క్రీమ్ బీట్ చేసుకునేటప్పుడు ఎక్కువగా బీట్ చేసుకోవద్దండి, కొంచెం సాఫ్ట్గానే బీట్ చేసుకోండి. ఎక్కువగా బీట్ చేస్తే ఏంటంటే ఎయిర్ బబుల్స్ లాగా బాగా వచ్చేస్తుంది. మనం ఫినిషింగ్ చేసినప్పుడు కూడా స్మూత్గా అనిపించదు అన్నమాట, మెయిన్ స్మూత్గా రాదు, అక్కడక్కడ ఇలాగా బబుల్స్ లాగా అలా అనిపిస్తుంది అనమాట. అందుకని ఎక్కువగా క్రీమ్ అనేది బీట్ చేసుకోవద్దు, స్టిఫ్ పీక్స్ వస్తే సరిపోతుంది, ఇంకా అంతకుమించి ఎక్కువ చేసుకొని అవసరం లేదు. మొత్తం అంతా ఇలా నీట్గా క్రీమ్ అప్లై చేసుకొని ఫినిషింగ్ అనేది చేసేసుకోవాలండి. నాకేంటంటే కొంచెం క్రీమ్ ఎక్కువైపోయిందండి, అందుకని నేను క్రమ్ కోట్కి చేసేటప్పుడే కొంచెం క్రీమ్ అనేది ఎక్కువ అప్లై చేసాను. ఫినిషింగ్ చేసేటప్పుడు ఏంటంటే కొంచెం తక్కువ పెట్టుకుంటే సరిపోద్ది. క్రమ్ కోట్ అయిపోయింది కదా, ఇప్పుడు బోర్డు మీదకి అయితే షిఫ్ట్ చేసేస్తున్నాను. ఇలా షిఫ్ట్ చేయడం వస్తేనే చెయ్యండి ఇలాగా, లేదంటే మాత్రం చెయ్యలేము. ఎందుకంటే ఇలా తీసి పెట్టేటప్పుడు ఏంటంటే విరిగిపోవడం కానీ పడిపోవడం కానీ జరుగుతుంది. జాగ్రత్తగా పెట్టడం వస్తేనే ఇలా ట్రై చేయాలి. క్రమ్ కోట్ అయితే ఫినిష్ అయిపోయి పెట్టేసుకున్నాను కదా ఫ్రిడ్జ్లోని, కాసేపు సెట్ అయిపోయిందండి. ఇంకా ఫైనల్ ఫినిషింగ్ అనేది స్టార్ట్ చేశాను. దీనికోసం వచ్చేసి క్రీమ్లోని కొంచెం పింక్ కలర్ అనేది యాడ్ చేసుకున్నాను.
ఇది కూడా సేమే, మొత్తం క్రీమ్ అంతా కూడా ఇలా నీట్గా అప్లై చేసుకొని ఫినిషింగ్ అనేది నీట్గా చేసుకోవాలి. ఈ సైడ్స్ కూడా మనం ట్రాన్స్పరెంట్ స్క్రాపర్తోని కొంచెం ఫినిషింగ్ అనేది నీట్గా చేసుకోవాలండి. ఇలా చేసిన తర్వాత ప్లాస్టిక్‌ది స్క్రాపర్స్ ఉంటాయి కదా, థ్రెడ్ స్క్రాపర్స్, దాంతోనైతే డిజైన్ ఇలా పెట్టేసుకున్నానండి కొంచెం. ఈ డిజైను బావుంటది, చాలా బావుంటదండి. మంచి లుక్ వస్తాయి కేక్స్‌కి. ఇలా ఇచ్చిన తర్వాత పైన కూడా కొంచెం స్క్రాపర్తోని ఏంటంటే మనం సైడ్స్ స్క్రాప్ చేసేటప్పుడు ఏంటంటే కొంచెం క్రీము పైకి లెగుస్తుంది కదా, అది కూడాని మనము ప్యాలెట్ నైఫ్తోని స్మూత్గా ఫినిష్ చేసేసుకోవాలి. పైన వచ్చేసి నేను డిజైను బాస్కెట్ నాజిల్తోని ఈ డిజైన్ అనేది ఇచ్చుకున్నానండి. ఈ బాస్కెట్ నాజిల్ డిజైన్ బాగుంటుందండి ఇది. అంటే మనం ఇలా పెడుతున్నప్పుడు ఏంటంటే ఈ పైకి కొంచెం లిఫ్ట్ చేస్తూ పెట్టుకోవాలి, అలాగైతే బాగా వస్తుంది. అంటే మనం ప్లెయిన్గా ఇలా పెట్టకూడదు అనమాట, కొంచెం పైకి లిఫ్ట్ చేయాలి, అప్పుడే ఏంటంటే కొంచెం పైకి ఉబ్బినట్టుగా వస్తుంది. ఒక సైడ్ వచ్చేసి ఈ డిజైన్ ఇచ్చాను, ఇంకొక సైడ్ వచ్చేసి బన్నీ వేశానండి, చిన్న బన్నీ వేశాను. అంటే కస్టమర్ నాకు అసలు ఏ రిఫరెన్స్ పిక్ కూడా పెట్టలేదు, చేసేయమన్నారు, మీకు ఏది నచ్చితే అది చెయ్యండి, బాగా ఉన్న డిజైన్స్ ఏవైనా చూసి వెయ్యండి అన్నారు. అందుకని నేను ఈ డిజైన్స్ అనేవి సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. కానీ పైనాపిల్ కేక్ అయితే మాత్రం చాలా బాగా నచ్చింది వాళ్ళకి. ఈ డిజైన్ అయితే ఇంకా తీసుకొని వెళ్ళలేదు, వస్తారు, ఈరోజు ఈవినింగ్ వస్తారు. కొంచెం వైట్ క్రీమ్లోని నేను మనకి రౌండ్ నాజిల్ ఉంటుంది కదా, ప్లెయిన్గా ఉండే నాజిల్, ఆ నాజిల్ తీసుకొని కొంచెం క్రీమ్ అనేది వైట్ క్రీమ్ వేసేసుకున్నానండి, ఇంకా కలర్స్ ఏం కలుపుకోలేదు. ఇలాగా కొంచెం పెట్టుకున్నాను అనమాట. చిన్నది ఒకటిని, పెద్ద నాజిల్ ఒకటి, చిన్న నాజిల్ ఒకటి తీసుకున్నాను అనమాట. దాని మీద న్యూట్రల్ జెల్ ఉంది కదా బ్లాక్ కలరు, దాంతో వచ్చేసి కొంచెం పైన ఈ ఇయర్స్ అవి పెట్టేసుకున్నాను. ఇయర్స్, తర్వాత ఐస్, నోస్, ఇలాంటివన్నీ కూడా ఈ న్యూట్రల్ జెల్తో పెట్టేసుకున్నానండి. అంటే బ్లాక్ కలర్ కలిపాను కదా, అందువల్ల ఇలా పెట్టేసుకున్నాను. లేదంటే మనం చాక్లెట్తోనైనా మనం పెట్టుకోవచ్చు, కొంచెం చాక్లెట్ని మెల్ట్ చేసుకొని దాంతోనైనా ఈ డిజైన్ అనేది ఇలా ఇచ్చుకోవచ్చు. ఇంకా కిందన బార్డర్ డిజైన్ అయితే నేను కొంచెం క్రీము పైపింగ్ బ్యాగ్లోకి వేసుకొని చిన్నది కట్ చేసుకున్నానండి, చిన్న టిప్ కట్ చేసుకున్నాను. అంటే మనం నేమ్స్ రాస్తాం కదా, అంత టిప్ కట్ చేసుకొని దాంతోనే నేను కిందన పాయింట్స్ లాగా ఇచ్చేసుకున్నానండి, అంటే కొంచెం పెరల్స్ లాగమాట, అలా పెట్టేసుకున్నాను డిజైన్ అనేది. మరి ఈ కేక్ డిజైన్స్ రెండు కూడా మీకు ఎలా అనిపించాయి అనేది తప్పకుండా కామెంట్ చేసి అయితే చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దండి, తప్పకుండా లైక్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. ఇంకా
పైన వచ్చేసి నేను కొంచెం స్ప్రింకిల్స్తోని ఇలా డెకరేట్ చేసుకున్నానండి. ఫైనల్‌గా 2 కేక్స్ నేను ఇలా అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఓకే అండి. ఇంకో మంచి డిజైన్స్‌తోని మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.